జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందో నాకు తెలిసి బాలకృష్ణ గారు చాలా జానర్స్ ఎక్స్ప్లోర్ చేశారు. సో మేమిద్దరం కలిసి చేసే సినిమా మాత్రం డెఫినెట్గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తామని నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ రాశారట కదా, కథ కూడా రాశాను సార్. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఏఐకి సంబంధించిన డిజైన్స్ అవి కూడా చేసి పెట్టుకున్నాము. నా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి, మీకు పక్క వచ్చినప్పుడు చూపిస్తాను. నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కాంబినేషన్ అయితే సెట్ అయింది, దానిపైన క్లారిటీ కూడా వచ్చేసింది. సో ఏకంగా డైరెక్టరే క్లారిటీ ఇచ్చేసారనమాట. ప్రశాంత్ వర్మ గారి బాలయ్య బాబు గారి కాంబినేషన్ కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కాంబినేషన్లో గనక సినిమా పడితే నెక్స్ట్ లెవెల్ రచ్చ జరుగుతుంది. బాలయ్య బాబు గారిని మరోసారి డిఫరెంట్ యాంగిల్లో మనం చూస్తామనే ఒక నమ్మకం అయితే మనందరికీ ఉంది కదా, దానిపైన క్లారిటీ ఇచ్చారు ఇవాళ ప్రశాంత్ వర్మ గారు. సో బాలయ్య బాబు గారి కోసం ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అనేది నేను రాసి పెట్టుకున్నాను. దానికి సంబంధించిన ఏ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు సైడ్కి వచ్చాక చూపిస్తాను అంటూ ప్రెస్ వాళ్ళకి చెప్పారనమాట. అండ్ దీనికి సంబంధించి బాలయ్య బాబు గారు కూడా చాలాసార్లు చెప్పారు, అరే నీతో సినిమా చేయాలంటూ అభిమానులు కూడా అడుగుతూ ఉన్నారా, అండ్ నీకు కూడా అడుగుతున్నట్టు ఉన్నారుగా, సో మరి ఏదైతే ముందు చేసేద్దాం పదండి అంటే, లేదు సార్ నేను ఒక సినిమా చేస్తాను, ఆ సినిమాని మీకు చూపించాక మీరు పక్కా కాన్ఫిడెన్స్తో మా ముందుకు అంటే మనం జనం ముందుకు వెళ్తే బాగుంటుంది, మీకు కూడా ఒక నమ్మకం ఉంటుంది అంటే, ఆల్రెడీ నాకు నమ్మకం వచ్చేసిందిరా నీతో వర్క్ చేస్తున్నాను కదా అంటే కూడా, లేదు సార్ నేను ఒక హనుమాన్ అనే ఒక చిత్రం చేస్తున్నా, ఆ చిత్రం కంప్లీట్ అయ్యాక మీరు ఆ సినిమాని చూశాక ఖచ్చితంగా మీకు ఏమంటారు ఆ కాన్ఫిడెన్స్ వచ్చాకే మూవీని మనం స్టార్ట్ చేద్దామనే విధంగా వాళ్ళు డైరెక్టర్ అయితే చెప్పారట. సో అందుకే సంక్రాంతి కానుకగా వస్తున్నటువంటి హనుమాన్ యొక్క ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఆ హనుమాన్ ట్రైలర్ మాత్రం పీక్స్ అనమాట, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది లేండి ఆ ట్రైలర్. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి హనుమాన్ ట్రైలర్ అని సెర్చ్ చేసి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక బాలయ్య బాబు గారితో నేను చేస్తే భైరవ ద్వీపం అండ్ చాలా సినిమాలు ఆయన ఎక్స్పోర్ట్ చేశారు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు. సో ఈసారి కనుక నేను ఆయనతో చిత్రం ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రానటువంటి ఒక కాన్సెప్ట్తోనే నేను బాలయ్య బాబుని మీ ముందుకు తీసుకొస్తానంటూ ఆయన కాన్ఫిడెన్స్గా నమ్మకంతో మాట చెప్పారనమాట. ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందంటగా అంటూ ప్రెస్ వాళ్ళు అడగగానే ఆయన ఎస్ ఆల్రెడీ అంతా అయిపోయిందండి, ఏఐ కూడా కంప్లీట్ అయిందని చెప్పాను కదా, సో ఖచ్చితంగా ఈ మూవీ తర్వాత బాలయ్య బాబు గారిని కలిసి ఆ మూవీపై క్లారిటీ ఇచ్చేస్తాననే విధంగా ఆయన చెప్పేశారనమాట. మొత్తానికైతే ఈ కాంబినేషన్ కోసమే కదా మనం మిన్నాళ్ళు వెయిట్ చేసింది. మొత్తానికి సూపర్, జై బాలయ్య అండ్ వెయిటింగ్ ఫర్ టు సీ దిస్ కాంబో.